దేవుడికి వందనాలండి. ఇసాకు పాస్టర్ గారికి వందనాలండి. మాది పానింగ్ పెళ్ళండి. మా పేరు శ్రావణి అండి. మా ఆయన గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి మార్చి నెలలోని 28వ తారీఖునండి. అయితే వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన 2 రోజులకి ఆపరేషన్ చేయాలమ్మా అని అన్నారండి. ఎంతగానో భయపడ్డామండి. ఆ ఆపరేషన్లో దేవుడు ఎంతో జయమిచ్చాడండి. అయితే ఆపరేషన్ అయితే అయిపోయింది, కానీ ఆయన మాట లేదు, చూసేవాడు కాదండి. 1 రోజులు అయిపోయిందండి. అయితే మా బాప అన్నది, అమ్మ నువ్వు ప్రార్థనా శక్తి మందిరానికి రా, మీ ఆయన కళ్ళు తెరుస్తాడు, మాట్లాడతాడు అని అన్నారండి. అయితే నేను ఇక్కడికి వచ్చానండి, కాకినాడలోని ఈ సంఘానికి వచ్చానండి. అయితే దేవుడు ఆ రోజు నేను ఇక్కడ ఎంతో కన్నీటి విడిచి ప్రార్థన చేశానండి. తండ్రి మా ఆయన మాట్లాడాలి, నన్ను చూడాలి, అన్ని గుర్తుండాలి ప్రభువా, నేను ఈ మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుని వెళ్ళానండి. ఆ వారానికి మా ఆయన కళ్ళు తెరిచాడండి, నాతో మాట్లాడాడండి, అన్నీ కూడా గుర్తున్నాయండి. దేవుడు మా ఆయనందు ఎంతో మేలు చేశాడండి. కాలు చేయి కూడా లాగేసిందండి. నేను 7 నెలలు ఈ మందిరానికి వస్తానని అనుకున్నానండి. ఇప్పుడు ఇది 4వ నెల అండి. మన జూన్ నెలలో వచ్చినప్పుడు టైలము 3 కాయలు అట్టుకెళ్ళేటప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను. తండ్రి ఈ టైలము నేను రోజు నా బతికి కాలుకి చేయికి నేను 7 సిలువలు వేస్తాను, నీవే స్వస్థత దయచేయాలి, మన్ని నెలలో నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అయితే దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడండి. లెగ్స్ ఒక కాలు అడిగేస్తున్నాడండి, చేయి కూడా లైట్గా తీసుకుంటున్నాడండి. దేవుడు నా భర్త యందు ఎంతో మేలు చేశాడండి. దేవాతి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.